నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మందికి స్టమక్ పెయిన్ అయ్యి హాస్పిటల్‌కెళ్తే ఇన్ని గంటల లోపల సర్జరీ చేయాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా! సో, చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. ఒక అవేర్‌నెస్ టైప్‌లో తెలియజేద్దామని ఈరోజు ఈ టాపిక్ అన్నది సెలెక్ట్ చేశాను. ఇది తెలుసుకోవడం వల్ల మనకు కాకపోయినా సరే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి తెలియకపోతే మనకంటూ ఒక మినిమమ్ నాలెడ్జ్ ఉంటే అట్‌లీస్ట్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. మీరు త్వరగా హాస్పిటల్‌కెళ్ళాలి, ఈ విధంగా చేయాలి అని అట్‌లీస్ట్ వాళ్ళు గైడ్ చేయడానికి ఉపయోగపడతది కదా! సో, ద రీజన్ ఈ టాపిక్ అన్నది పిక్ చేశాను. ఈ వీడియో అన్నది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకుంటారు. చాలా మందికి సడెన్‌గా సివియర్ స్టమక్ పెయిన్ అన్నది వస్తుంది. అది మోస్ట్‌లీ రైట్ సైడ్ లోవర్ అబ్డోమెన్‌లో. ఇది సీరియస్ ప్రాబ్లమ్ అయిన అపెండిసిటిస్ సింప్టమ్స్ అయితే ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్‌కి వితౌట్ డిలే ఎళ్ళాలి. అసలు ఈ అపెండిక్స్ అంటే ఏంటి? అపెండిక్స్ అంటే ఇంటెస్టైన్ పక్కన ఉన్న స్మాల్ పౌచ్ లాంటి పార్ట్. కొన్నిసార్లు అది ఇన్‌ఫ్లమేషన్ అనగా ఇన్ఫెక్షన్ అయ్యి డేంజరస్‌గా పెయిన్ వస్తుంది. అటువంటి టైంలోనే మనం తట్టుకోలేమనమాట. మనం తట్టుకోలేనంత పెయిన్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ అపెండిసిటిస్ సింప్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ అపెండిసిటిస్ సింప్టమ్స్ అంటే సివియర్ రైట్ సైడ్ స్టమక్ పెయిన్ వస్తుంది. వాంతులొస్తాయి, నౌజియా వస్తుంది. అలాగే జ్వరం, ఇండైజెషన్ ఆర్ స్వెల్లింగ్ లాంటి సింప్టమ్స్ అన్నవి ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్ వస్తే సర్జరీ చేస్తారు కదా! ఆ సర్జరీ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. అపెండిక్స్ రిమూవ్ చేయడంని అపెండెక్టమీ సర్జరీ అని అంటారు. ఇది ఒక సేఫ్ అండ్ కామన్ సర్జరీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు లక్షల మంది చేసుకుంటారు. అయితే ఈ సర్జరీ అన్నది 2 మెథడ్స్‌లో ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ. అంటే కట్ చేసి చేస్తారు. ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా! అదే విధంగా లాప్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది ఏ విధంగా చేస్తారు? రెండిటికి డిఫరెన్స్ ఏంటి అన్నది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మీకు తెలియకపోతే గనక మన ఛానల్‌లోనే ఆ వీడియో కూడా ఉంటుంది. కావాలంటే మీరు చూడొచ్చు. అయితే ఈ సర్జరీ తర్వాత రికవరీ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఈ సర్జరీ తర్వాత 2-3 డేస్‌లో డిశ్చార్జ్ అవ్వచ్చు. 1 వీక్‌లో మనం నార్మల్‌గా యాక్టివిటీస్ మన పనులుంటాయి కదా! అవి స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్ అడ్వైస్ ఫాలో అయితే ఫాస్ట్‌గా రికవరీ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక అవేర్‌నెస్ టైప్‌లో ఇప్పుడు చెప్తున్నాను. సివియర్ స్టమక్ పెయిన్ వస్తే అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. డిలే అయితే అపెండిక్స్ బరస్ట్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్‌కి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎర్లీగా హాస్పిటల్ విజిట్ చేసి ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ అండ్ డాక్టర్ చెప్పినట్టు మనం పాటిస్తే అది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అపెండిక్స్ పెయిన్‌ని స్మాల్‌గా తీసుకోకూడదు. టైమ్‌లీ సర్జరీ లేకుంటే ఇది చాలా ప్రాబ్లమ్. ప్రొటెక్టివ్‌గా ఉండాలి. హాస్పిటల్ అండ్ డాక్టర్స్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. సో, ట్రస్ట్ దెమ్ అండ్ టేక్ ద రైట్ స్టెప్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది చాలా మందికి అపెండిక్స్ గురించి తెలియని వాళ్ళకి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన ఒపీనియన్‌ని కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్‌నెస్ అండ్ మోటివేషనల్ కంటెంట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.